సో ధనుష్ గారి ఇడ్లీ కొట్టు మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను అనమాట. చాలా మందికి తెలియదు అసలు ఈ సినిమా వస్తుందని చెప్పేసి. సో సినిమా ఎలా ఉందంటే మాత్రం ఇడ్లీ కొట్టులో సాంబార్ చప్పగా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే సినిమా చాలా ప్రిడిక్టబుల్ వెళ్తుంది, ఇది జరుగుతుంది అనుకుంటే ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. అండ్ దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది. బట్ దీంట్లో బాగా వర్కౌట్ అయింది ఏంటంటే మాత్రం ఎమోషన్. ఎక్కడెక్కడైతే ఫాదర్ ఎమోషన్ పడాలో, ఎక్కడెక్కడైతే మదర్ ఎమోషన్ పడాలో అక్కడ బాగా పడుతుంది. ఇంటర్వెల్ కి వచ్చేసరికి సినిమా ఒక దగ్గరికి వచ్చింది. ఆహా ఇక్కడ నుంచి ఇంకా పోయిందిరా సినిమా అనుకున్నా ఎగ్జాక్ట్లీ అట్లే పోతుంది అనమాట. రొటీన్ కమర్షియల్ ట్రోప్ కి అంత తొందరగా ఎలా వెళ్ళిపోయింది నాకు అర్థం కావట్లేదు అసలు. ఇడ్లీ కొట్టు మీద ఉండే సినిమా ఇది, ఇడ్లీ కొట్టు మీదనే ఉండాల్సింది. దీనికి ఎక్కడో ఈగో అంటాడు, క్లాష్ అంటాడు, అరుణ్ విజయ్ బీయింగ్ ఏ స్పాయిల్డ్ బ్రాట్, వాడిని ఆపలేక సత్యరాజ్ చేసే కథలు చూస్తుంటే చిరాకు లేస్తా ఉంటది. సినిమా మొత్తంలో బాగుందంటే మాత్రం ధనుష్, ఎందుకంటే హీస్ అ గ్రేట్ యాక్టర్. ఇంకోరు ఎవరంటే నిత్య మేనన్, ఎందుకంటే హీస్ అ గ్రేట్ యాక్టర్. అంతే, ఇంకేమీ ఉండదు. మ్యూజిక్ అయితే పడుకోబెట్టేటట్టుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం చావు చూపించింది. అరే ఆపేరా బాబు, ఇంతసేపు ఎందుకు నవ్వుతున్నారు అని ఫీలింగ్ వస్తుంది. ఇక నా వల్ల కాలేదు భయ్య సినిమా అయితే మాత్రం. ఓవరాల్ గా ఇడ్లీ కొట్టు వాజ్ అ బొక్క. నాకైతే మాత్రం కుక్కర్ ఆడని ఫీలింగ్ వచ్చింది.